రేపు మళ్ళా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులైతే వస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులైతే రావడం జరిగింది. భాగస్వామ్య సదస్సు ద్వారా మొత్తంగా 18 లక్షల కోట్ల వరకు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కూడా అక్కడ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్ టాక్ విత్ సిబిఎన్ కార్యక్రమంలో నిన్న చంద్రబాబు గారు క్వాంటం నిపుణులు తయారు చేయబోతున్నట్లుగా రాబోయేటువంటి రోజుల్లో వారికి పెద్దపీట వేస్తున్నట్లుగా చంద్రబాబు గారు చెప్తూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కడప పర్యటనలో ఉన్నారు. కార్యకర్తల నుంచి ఆయన కొన్ని దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి క్రిమినల్స్‌ని ఏరిపారేసేటువంటి చర్యకు తెరలేపుతూ ఉంది. అందులో భాగంగానే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వారికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు క్వాంటమ్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు గారు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో అది అసలు సాధ్యం అవుతుందా? కాదా? అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? క్రిమినల్స్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అవుద్దా? ఓకే. అంటే నిన్నటిదాకా క్రిమినల్స్ టాక్, ఇప్పుడు క్వాంటమ్ టాక్. అంటే ఒకటి క్వాంటమ్ టాక్ విత్ సీఎం సిబిఎన్ ఏదో నిన్న నిర్వహించారు. ఇది ఆన్లైన్ లో దగ్గర దగ్గర ఒక 10 రోజుల్లోనే 51,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారని. రాబోయే 3 ఏళ్లలో 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, వాటన్నిటిలో కూడా మరి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. ఈ 51,000 మందిలో ఒక 3,000 మందిని క్వాంటంలో శిక్షణ ఇవ్వాలని, అందులో కూడా ఒక 100 మందికి టీసీఎస్ లేకపోతే ఐబిఎం వీటిల్లో ఇంటర్న్షిప్ ఇప్పించాలని. ఇటు క్వాంటమ్ వ్యాలీ ఏది 180 రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ మరి తయారైపోతుంది. ఇంకా 180 రోజులు అంటే మరి 6 నెలలు పెట్టుకున్నారు గడువు. రేపు జనవరి ఫిబ్రవరిలో అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ అసలు షిప్మెంట్ కూడా అయిందన్నారు. ఓకే. అంటే కంప్యూటర్లు ఇంకొక 2 ఏళ్లలో ఇక్కడే తయారై విదేశాలకి మరి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకొస్తామన్న ఒక ఆశ, దానికి తగ్గట్టుగా ఒక పనితీరు కనపడతా. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 80% మరి క్వాంటమ్ కంప్యూటర్ కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టే ప్లాంట్స్ కూడా వచ్చేసాయి. ఒక 20% ఏమో రావాలి, అవి కూడా వస్తాయని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ లో మనం విన్నాం. అంటే వీళ్ళేమో క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా గూగుల్ డేటా సెంటర్, ఈ విధంగా వీళ్ళు డేటా సిటీగా విశాఖపట్నాన్ని మార్చటం, ఏఐ స్టేట్గా ఏది ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దటం, ఇట్లా వీళ్ళు అడుగులు వేస్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ ఆయన గోల అయింది ఏంటి, రప్ప రప్ప. క్రిస్మస్ పండగకి వెళ్ళారు, అక్కడ కూడా రప్ప రప్ప ఫ్లెక్సీలే పెట్టారా? ఓకే. ఇప్పుడు ఏది, ఇప్పుడు 2029 ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతర అని ఫ్లెక్సీలు పెడుతున్నారు. 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరే, రప్ప రప్ప. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, అదేముందబ్బా, అదేదో పుష్ప సినిమా ఫ్లెక్సీయే కదా, పెట్టుకుంటే తప్పేంటంటాడు. ఇప్పుడు పరకామణిలో వాడేవాడు దొంగతనం చేశాడు, చోరీ, మరి దగ్గర దగ్గర 150 కోట్లు 200 కోట్ల ఆస్తులు అతను సంపాదించాడు. అసలు ఎన్నేళ్ల నుంచి ఆ చోరీ జరుగుతోంది, దాన్నేమో లోక్ అదాలత్లో రాజీ పెట్టి 14 కోట్లు స్వామివారికి ఇచ్చి ఆస్తులు, మిగతా 150 కోట్లు వీళ్ళు రాంచుకున్నారని.
ఆ పరకామణి కేసు విషయంపై మాట్లాడుతూ ఏమంటాడు? అదేదో చిన్న దొంగతనం అంటాడు. ఉమ్, అంటే అది చిన్న దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనపడిందంటే, రప్ప ఫ్లెక్సీలు నరికేస్తాం, నరికేస్తాం, రక్తాభిషేకాలు, పొట్టేళ్ళు కొట్టడం, వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేయటం. ఏముందబ్బా అందులో తప్పంటాడా? ఓకే. అంటే రక్తాభిషేకాలు ఏముంది వాళ్ళ అభిమానం, వాళ్ళు చేసుకుంటే తప్ప అనంటే నేనేం చెప్తాను? ఉమ్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం నడుస్తోంది? క్రిమినల్స్ వర్సెస్ క్వాంటమా? ఓకే. మనకదే కనపడుతోంది. నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మనం చూసాం గదా! ఏ విధంగా గుండాలు, రౌడీలు ఉమ్, చెలరేగారు. సైలెన్సర్‌లు బీకేసి అసలు జోగి రమేష్ కొడుకు ఆ! అతనెవరు? రాజీవ్ ఆధ్వర్యంలో అసలు పెద్ద ఊరేగింపు, అసలు గిర్రు గిర్రున తిప్పటం మోటార్ సైకిళ్ళని భయం, ఉమ్, పాతం. కేసేదో పెట్టారు. ఆ! 34 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు అక్కడైతే మరీ అన్యాయం. అక్కడెక్కడ అనంతపురం సత్యసాయి జిల్లాలో గర్భిణి జుట్టు పట్టుకొని లాగి గొంతు నులిమి కడుపు మీద తన్నాడంట. ఉమ్, ఏంటి ఆమె చేసిన నేరం? అరే టపాసులు పేల్చబాకండి, నేను ప్రెగ్నెంటు. మొన్నే నా బిడ్డ ఇంకొకళ్ళు చనిపోయారు. 3 ఏళ్ల బిడ్డ అని ఆమె బాధతో టపాసులు పేల్చొద్దంటే కడుపు మీద తంతాడా? అంటే ఎలా ఈ రౌడీలు, ఈ గుండాలు వీళ్ళని అదుపు చేయాలి? ఉమ్, ఇప్పుడు మొన్న గూడా పవన్ కళ్యాణ్ అదే గదా మాట్లాడింది. ఏమని? యోగి ఆదిత్యనాథ్ మోడల్ మేము అమలు జేయాలా? ఉమ్. ఆ పాలన రాజకీయాలు ఇక్కడికి రావాలా? అరచేతిలో గీతలు చెరిపేస్తా అన్నాడు. ఉమ్, రోమాలు పీకేస్తానంటే అంబటి రాంబాబు గోల పెడుతున్నాడు. ఏంటి ఈ పీకుడు భాష అంటాడు. ఉమ్, బొత్స సత్యనారాయణ గూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ని ఏంటి ఈ పీకుడు భాష అంటాడు. ఉమ్, అంటే ఈ భాషలో చెప్తే తప్ప ఈ పీకుడు ఆళ్ళకి అర్థం కాదని ఆయన పీకుడు భాష మాట్లాడుతున్నాడేమో. ఓకే. ఇప్పుడు పీకుడు భాషకి ఆద్యుడెవరు? పేటెంట్ జగన్మోహన్ రెడ్డే గదా! ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే పీకి చూపిచ్చాడు గదా! ఓకే. ఎదురుగా ఉన్నది స్కూల్లో పిల్లలు, తల్లిదండ్రులు. అదేదో నాడు నేడు ప్రోగ్రామో, లేకపోతే ఏదో అదేంటి అమ్మఒడి ప్రోగ్రామో, అక్కడ మీరు విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడాలి? నా వెంట్రుక గూడా పీకలేరు. జోగి రమేష్ అదే గదా! ఉమ్, అంటే వీళ్ళిప్పుడు భాష గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారు. ఏంది? ఓకే. అంబటి రాంబాబును, బొత్స సత్యనారాయణ, పవన్ కళ్యాణ్ పీకుడు భాష అంటే నవ్వుతున్నారనమాట. మీరు ఇవాళ భాష గురించి మాట్లాడటం ఏంటి? బూతులే మీ అధికార భాషగా ఇవాళ ప్రజల్లో ముద్రపడిన పరిస్థితుల్లో. ఉమ్, కొడాలి నాని, లేకపోతే జోగి రమేష్, గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ మామూలు భాష వీళ్ళు వాడింది. ఆ! ఉమ్, ఇప్పుడు ఇవాళ మనం అంటోంది అదే. జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందంట. ఓకే. తెలుసా నీకు? ఇవాళ కార్యక్రమాలన్నీ రద్దయిపోయాయి. హ్మ్. ఓకే. ఏమో కలిసాడు. నిన్న మీరు చెప్పింది కరెక్టే. పులివెందుల్లో ఉమ్, నిన్న అందరి దగ్గర అర్జీలు తీసుకున్నాడు. ప్రజా దర్బార్ పెట్టారు. మరి ఏదో మొత్తానికి ధైర్యంగా ఉండండి అన్నాడు. ఉమ్, వచ్చేది ప్రభుత్వమే, ధైర్యంగా ఉండండి అన్నాడు. ఉమ్, వాళ్ళకి ధైర్యం చెప్పి ఈయన జరం తెచ్చుకున్నాడు. ఓకే. కార్యకర్తలకి ధైర్యం చెప్పడం ఏంటి? జగన్‌కి జ్వరం రావడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై ఇవాళ చర్చ. ఏంటి? అసలు ఎందుకు ఇంత ఎంత వయసయింది? 51, 52 మొన్న పుట్టినరోజు గూడా అయినట్టుంది. ఆ! ఉమ్, జ్వరం రావటం ఏంటి? పదే యలహంకెళ్ళడం ఏంటి? ఆ యలహంకలో ఏమైనా ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాడా? ఆ ఆరోగ్యం వల్లే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడా? ఉమ్, ప్రజల్లో ఉండలేకపోతున్నాడా? ప్రెస్ మీట్‌లకే పరిమితం అవుతున్నాడా? ఎందుకని అతను సీరియస్‌గా పార్టీని నడపటం లేదు? ఉమ్, ఇప్పుడు సమస్యలు లెవ్వా అంటే సమస్యలు లేకుండా ఎందుకుంటాయి? రైతుల సమస్యలుంటాయి, లేకపోతే విద్యార్థుల సమస్యలుంటాయి, లేకపోతే మహిళల సమస్యలుంటాయి. ఆ 3 సెక్షన్స్‌ని వదిలేసాడు. ఉమ్, రైతులు, మహిళలు, విద్యార్థులను పట్టించుకోకుండా మెడికల్ కాలేజీలు పట్టుకున్నాడు. అరే! ఉమ్, మెడికల్ కాలేజీలకిను, కామన్ మ్యాన్‌కి ఏమన్నా సంబంధం ఉందా?
ఇప్పుడు మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని నీకేమైనా ఓట్లు పడతాయా? అదో పెద్ద పోరాటం, పెద్ద ఉద్యమం అంటాడు. ఏదో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కోటి సంతకాలు, ఏదో ఆటోల్లో ఏసుకురావటం, గవర్నర్‌కి ఇవ్వటం. ఏంటి ఈ డ్రామా? హ్మ్. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు రైతుల మీద నువ్వెళ్ళావు. ఏదో అడపాదడపా 4 చోట్లకు పోయావు. పొదిలి పొగాకన్నావు, బంగారుపాలెం మామిడన్నావు, లేకపోతే మదనపల్లి టమాటాను, ఇంకోటేదో పులివెందుల అరటన్నాడు, గుంటూరు మిర్చన్నాడు. ఏం హ్మ్. చేశావు? వాటి మీద పోరాటం ఏం చేశావు? సంతకాలు సేకరించావా? వాటిని లేదు. తీసుకొచ్చి ఆటోల్లో గవర్నర్‌కిచ్చావా? ఇప్పుడు యువత ఇవాళ నువ్వు అడ్రెస్ చేయాల్సింది వీళ్ళని కదా! నిరుద్యోగం, లేకపోతే విద్యార్థులు, ఫీజులు, ఆ! ఆ! ఉపకార వేతనాలు, లేకపోతే హాస్టల్సు, సమస్యలు, అక్కడ ఫుడ్డు, వీటి మీద గదా నువ్వు సంతకాలు సేకరించాల్సింది, ఉద్యమాలు జేయాల్సింది, ఆందోళన జేయాల్సింది. హ్మ్. లేకపోతే మహిళలు, వాళ్ళ భద్రత, ఆ! ఆ శాంతి భద్రతలు, లేకపోతే ఏంటి ఆ మద్యం, ఆ! నకిలీ మద్యం, వాటి మీద నువ్వేదన్నా తీసుకోవాలి గానీ, ఒక ప్రోగ్రామ్, ఒక పోరాటం, ఒక రాష్ట్ర స్థాయిలో ఈ కోటి సంతకాలు ఆటి మీద జేపిస్తే ఎంత మైలేజ్ వచ్చేది కృష్ణ? హ్మ్. అదే ఇప్పుడు రైతులను వదిలేసి, మహిళలను పట్టించుకోకుండా, విద్యార్థుల్ని అసలు నిర్లక్ష్యం జేసి అంటే ఏంటి? నా పాలనలో నేను రైతులకేమీ చేయలేదు. మహిళల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాను. హ్మ్. విద్యార్థులను అలా గాలికి వదిలేశాను అని ఆ 3 వర్గాల దగ్గరికెళ్ళటానికి ఇతనికి మొహం జల్లటం లేదా? ఓకే. మనకదే కనపడుతోంది. ఏది? ఇప్పుడు ఇవాళ రైతుల్లో, విద్యార్థుల్లో, మహిళల్లో తనని నమ్మరు అని దృఢ నిశ్చయానికొచ్చి, ఈ విధంగా ఏదో మెడికల్ కాలేజీలు, ఆ! ఏదో నామ్‌కే వాస్తే పార్టీ నడుపుదామంటే నడుపుదాం అన్నట్టుగా నడుపుతున్నట్టుంది. హ్మ్. జగన్‌కి జరం ఎందుకొచ్చింది? ఇది నాకర్థం కావటంలా. హ్మ్. మామూలుగా జరమా? అంటే ఇప్పుడు నిన్నేమో కనకమేడల రవీంద్ర బాబుని అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించారు. హ్మ్. తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడలని అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించినట్టు నిన్న వార్త చూసా. అవును. ఇవాళ ఈయనకి జరం వచ్చింది. హ్మ్. నాకు సింక్ అవ్వట్లా. ఇప్పుడు కనకమేడల రవీంద్రని నియమిస్తే నీ కేసులేమైనా స్పీడ్ అవుతాయని భయపడుతున్నాడా? ఓకే. లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న సీబీఐ వచ్చి విచారించింది. హ్మ్. అదే జైలుకెళ్ళి ఆయన్ని 4 గంటలు నిన్న మామూలుగా విచారణ జరపలేదు. మళ్ళా గూడా అవసరమైతే విచారిస్తామన్నది. ఆ కల్తీ నెయ్యి. ఆ! హ్మ్. ఈయనకి జరం వచ్చింది ఇవాళ. ఓకే. నిన్న చెవిరెడ్డిని సీబీఐ వచ్చి విచారిస్తే నీకివాళ జరం వస్తే నాకర్థం కావట్లేదు. కార్యక్రమాలన్నీ రద్దు చేసేసుకున్నాడంట. రేపొద్దున ఏదో ఆ క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొంటాడో మరి అది గూడా లేదు. బాక్రాపురం చర్చ్‌లో. ఆ బండ ఎళ్ళిపోతాడు యలహంక. ఓకే. ఏం జరుగుతోంది యలహంకలో? ట్రీట్‌మెంటా? ఏదైనా వచ్చే క్రిస్మస్ నాటికి పూర్తి ఆరోగ్యవంతుడు గావాలా? పూర్తిగా ప్రజల్లో ఉండాలా? పోరాటాలు మరింత బలంగా చేయాలి. అసెంబ్లీకెళ్ళాలి. అంత మనోనిబ్బరం, ధైర్యం జీసస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరుకుందాం. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.